ఈ రోజుల్లో చాలా మంది ఇష్టం లేని పనులు చేస్తూ మనశ్శాంతి కోల్పోతున్నారు. ఇష్టం లేని చదువైనా, ఇష్టం లేని జాబ్ అయినా, బంధమైనా, ఇష్టం లేని కళ అయినా, అలవాటైనా వదిలేయడం కష్టమనిపించొచ్చు. కానీ ఒకసారి దాన్ని వదిలించుకుంటే వచ్చే ఫ్రీడమ్, ఆనందం, సుఖం మాటల్లో చెప్పలేం. ఇష్టం లేని వాటిని వదిలించుకోవడం అనేది ఒక కళ. ఆ కళని నేర్చుకుని మనశ్శాంతిని పొందే సులభమైన మార్గాన్ని వివరిస్తూ నిక్ ట్రెంటన్ అనే వ్యక్తి ద ఆర్ట్ ఆఫ్ లెటింగ్ గో అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ఆయన మన చేతిలో లేని విషయాలను ఎలా స్వీకరించాలి, ఏం చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం, మన మైండ్ ని బలంగా ఎలా సిద్ధం చేసుకోవాలి, అనవసరమైన వాటిని ఎలా వదిలించుకోవాలో చాలా క్లియర్ గా వివరించారు. ఆ టెక్నిక్స్ ని మీరు కూడా తెలుసుకోవాలంటే వీడియోను ఎండ్ వరకు చూడండి. 3 బిల్డింగ్ బ్లాక్స్. మన జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఒక 3 బిల్డింగ్ బ్లాక్స్ మనకు ఉపయోగపడతాయి. అవేంటంటే డికోటమీ ఆఫ్ కంట్రోల్. ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి మనం చేయగలిగిన పనులేంటి, చేయలేని పనులేంటి అనేవి స్పష్టంగా తెలుసుకోవడమే ఈ డికోటమీ ఆఫ్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడకుండా అతను చేయాల్సిన పనేంటంటే ఒక పెన్, పేపర్ తీసుకుని ఒక చిన్న సర్కిల్, ఒక పెద్ద సర్కిల్ గీయాలి. చిన్న సర్కిల్లో అతని చేతిలో ఉన్న పనులు రాయాలి. అవేంటంటే ప్రతిరోజు ఎంత సమయం చదవగలడు, ఏ పద్ధతిలో చదువుతున్నాడు, డౌట్స్ ఏ విధంగా క్లారిఫై చేసుకుంటున్నాడు, ఎటువంటి మైండ్ సెట్ తో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పెద్ద సర్కిల్లో అతని చేతిలో లేని పనులు రాయాలి. అంటే ఆ సబ్జెక్ట్ ఎంత కష్టం, ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎంత కష్టంగా ఇస్తారు, ఎగ్జామ్ రాయడానికి ఎన్ని గంటల సమయం ఇస్తారు, మిగతా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అనే ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇప్పుడు పెద్ద సర్కిల్లో రాసినవి అతని చేతుల్లో ఉండవు. ఎంత ప్రయత్నించినా వాటిని మార్చలేడు. కాబట్టి ఆ విద్యార్థి అతని చేతిలో ఉన్న వాటి మీద దృష్టి పెడితే మెల్లగా తన పర్ఫార్మెన్స్ ను పెంచుకోగలుగుతాడు. నాన్ జడ్జిమెంటల్ థింకింగ్. ఒక్కోసారి మనల్ని మనమే జడ్జ్ చేసుకుంటాం. ఏదైనా పని సరిగా చేయలేనప్పుడు ఇక ఇది నా వల్ల కాదులే అని ఒక నిర్ణయానికి వస్తాం. అలా వెంటనే ఒక ఒపీనియన్కి వచ్చేయకుండా మన ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడమే ఈ నాన్ జడ్జిమెంటల్ థింకింగ్. ఈ థింకింగ్ రావాలంటే మనం మైండ్ఫుల్నెస్ ని పెంచుకోవాలి. మనం చేసే ప్రతి ఆలోచనకి ఇది మంచిది, ఇది చెడ్డది అని వెంటనే ఒక కంక్లూజన్కి రాకుండా ఆలోచించాలి. ఆ విధంగా చేసినప్పుడు ఎమోషన్స్ కి లొంగిపోకుండా సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. సెల్ఫ్ డిస్టెన్సింగ్. మనల్ని మనం దూరంగా ఉండి అబ్జర్వ్ చేయడమే సెల్ఫ్ డిస్టెన్సింగ్. ఒక వ్యక్తితో మనం గొడవ పడేటప్పుడు కోపంలో మనకు తెలియకుండా వింతగా ప్రవర్తిస్తాం. అలా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి దూరం నుంచి లేదా మరో వ్యక్తి కోణం నుంచి చూసినట్లు చూస్తే అక్కడ పరిస్థితి ఏంటి, అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా అనే క్లారిటీ మనకు వస్తుంది. ఈ టెక్నిక్ ప్రతి సందర్భంలో మనం ఉపయోగించుకోవచ్చు. లైక్ చదవడంలో, ఎగ్జామ్ రాయడంలో, ముఖ్యమైన ఆటలు ఆడే సమయంలో, పబ్లిక్ స్పీకింగ్ లో సెల్ఫ్ డిస్టెన్సింగ్ చేయడం ద్వారా మనలో స్ట్రెస్ మరియు యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి. మూవింగ్ బియాండ్ ద హర్ట్. జీవితంలో ప్రతి మనిషికి ఇతర మనుషుల వల్ల బాధపడిన క్షణాలు ఉంటాయి. అదే సొంత వారే మనల్ని కష్టాలు పాలు చేస్తే వారు పెట్టిన బాధను మరిచిపోవడం కొంచెం కష్టమే. అలా అని చెప్పి వారి మీద పగ, ద్వేషం పెంచుకుంటే జీవితాన్ని పరిపూర్ణంగా జీవించలేం. దీని నుంచి బయటపడాలంటే 2 దారులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది వారికి దూరంగా ఉండడం. మన జీవితంలో లేదా ఉద్యోగంలో మరెక్కడైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. వారిని టాక్సిక్ పీపుల్ అంటారు. మీ లైఫ్ లో టాక్సిక్ పీపుల్ ఎవరు, వారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు, వారి మోటివ్ ఏంటి, వారికి మీ నుంచి ఏం కావాలి అనే విషయాలు ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత వారికి మీ ఇబ్బందిని వివరించాలి. మీరు ఇబ్బంది పడుతున్న సంగతి వారికి తెలిసినా కూడా మిమ్మల్ని అలాగే ఇబ్బందులకు గురి చేస్తుంటే వారిని కొన్ని రోజులు దూరంగా పెట్టాలి. అలా చేసిన తర్వాత కూడా వారు అదే పద్ధతిని కొనసాగిస్తే పర్మనెంట్ గా వారిని మీ లైఫ్ నుంచి బ్లాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సహోద్యోగి మిమ్మల్ని టార్గెట్ చేసి మీ గురించి అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటే మరోసారి ఇలా నా గురించి చెడుగా చెప్తే నేను సహించును అని క్లియర్ గా చెప్పాలి. అలా చెప్పినా కూడా అదే పద్ధతిని కొనసాగిస్తే పై అధికారులకు కంప్లైంట్ చేసి వారితో అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. అదే సొంత వారే మిమ్మల్ని మాటలతో దూషించడం, మీ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం, మిమ్మల్ని చులకనగా చూడడం చేస్తుంటే వారికి మీరు ఇబ్బంది పడుతున్న విషయాన్ని చెప్పి ఏ విషయాల్లో జోక్యం చేసుకోవాలి, ఎందులో జోక్యం చేసుకోకూడదో వివరించి మీ మెంటల్ హెల్త్ పై ఫోకస్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు మీకు అవతల వారు ఏమనుకుంటున్నారో అని సిగ్గుగా, గిల్టీగా, భయంగా అనిపించవచ్చు.
కానీ ఇవన్నీ నార్మల్ ఫీలింగ్స్. అవతల వారితో బౌండరీస్ సెట్ చేసుకొని మీకోసం మీరు నిలబడడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. రెండవది, వారిని క్షమించడం. ఒక వ్యక్తి మీద ద్వేషం పోవాలంటే ఉన్న ఏకైక దారి అతన్ని క్షమించడం. క్షమాభిక్ష చేసినప్పుడు మన మైండ్ ఫ్రీ అవుతుంది. క్షమించడం వల్ల అవతల వారికి ఎంత మేలు జరుగుతుందో తెలియదు, కానీ మనకు మాత్రం మెంటల్ గా ఎమోషనల్ గా మేలు జరుగుతుంది. కొండంత భారం దిగినట్లు అనిపిస్తుంది. ఒక వ్యక్తిని క్షమించిన తర్వాత ఇతరుల్ని నమ్మాలా వద్దా అనేది అర్థమవుతుంది. మనుషులతో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనే విషయం తెలుస్తుంది. కొంతమందికి క్షమించడం అనేది బలహీనతగా కనిపిస్తుంది, కానీ క్షమించాలి అంటే ఎంతో ధైర్యం, బలం కావాలి. క్షమించడం అంత ఈజీ కాదు. ఇష్టం లేని టాబ్లెట్ ని కష్టంగా మింగడం లాంటిది క్షమించడం అంటే. కానీ ఆ టాబ్లెట్ మింగిన తర్వాతే మనకు ప్రశాంతంగా ఉంటుంది. క్షమించే ముందు ఈ 4 పనులు చేయాలి. అవేంటంటే డీప్ డైవింగ్. ఆ వ్యక్తి మీకు కలిగించిన ఇబ్బంది వల్ల మీరు ఏ విధంగా సఫర్ అయ్యారు అనేది బాగా ఆలోచించాలి. డిసైడ్. క్షమించడం వల్ల మీకు ఏ విధంగా మేలు జరుగుతుంది, మీ బంధం మళ్ళీ ఎలా గట్టిపడుతుంది అనేది ఆలోచించాలి. డూయింగ్. అసలు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. డీపెనింగ్. క్షమించడం వల్ల మీ జీవితం ఎలా మారబోతుంది అనేది తెలుసుకోవాలి. ఈ విధంగా ఆలోచించి క్షమించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలి. సెల్ఫ్ ఫర్గివ్నెస్. ఎప్పుడూ అవతల వారి తప్పే ఉండదు. మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం, తప్పు నిర్ణయాలు తీసుకుంటాం, తర్వాత తీవ్రంగా బాధపడతాం. అలాంటప్పుడు అవతల వారిని క్షమించినట్టే మనల్ని మనం క్షమించుకోవాలి. ఇది కూడా అంత ఈజీ కాదు. మనల్ని మనం క్షమించుకోవడంలో ఈ 4 విషయాలు మనకు ఉపయోగపడతాయి. అవేంటంటే రెస్పాన్సిబిలిటీ. మీరు చేసిన పనికి పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి. రిమోర్స్. మీరు చేసిన తప్పుకి జెన్యూన్ గా బాధపడడం, మరోలా చెప్పాలంటే పశ్చాత్తాపం కలగడం. రిస్టోరేషన్. జరిగిన నష్టాన్ని పూడ్చడానికి చేసే ప్రయత్నం ఈ రెస్టోరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని హర్ట్ చేస్తే వారికి క్షమాపణ చెప్పడం. టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతుంటే ఇక నుంచి టైం పట్ల జాగ్రత్తగా ఉండడం చేయాలి. రెన్యువల్. తప్పు నుంచి నేర్చుకున్న తర్వాత ఆ తప్పు మళ్లీ చేయకుండా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ విధంగా మిమ్మల్ని మీరు క్షమించుకొని మీలో ఉన్న గిల్ట్ను పోగొట్టుకోండి. గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ కి మీలో ఉన్న గిల్ట్ ను పోగొట్టుకోవడానికి మధ్య పవర్ఫుల్ కనెక్షన్ ఉంది. గ్రోత్ మైండ్ సెట్ పెంచుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కృంగిపోకుండా తమకు ఎదురైన ఆటంకాలను కృషి, పట్టుదల ద్వారా పోగొట్టుకోవచ్చని తెలుసుకుంటారు. గ్రోత్ మైండ్ సెట్ పెంచుకోవడానికి మార్పును అంగీకరించడమే తొలిమెట్టు అవుతుంది. జీవితంలో మార్పు అనేది ఒక భాగం. మార్పును అంగీకరించినప్పుడే ఏ మనిషైనా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకోగలుగుతాడు. అలా చేసినప్పుడు అతను కొత్త కొత్త స్కిల్స్ పెంచుకొని లక్ష్యాలను సాధించి కొత్త జీవితాన్ని చూడగలుగుతాడు. గ్రోత్ మైండ్ సెట్ పెంచుకోవడానికి రెండవ మెట్టు ఫ్యూచర్ విజన్. మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, అందులో వచ్చే కష్టాలను ఎలా అధిగమించాలనుకుంటున్నారు అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీలో గ్రోత్ మైండ్ సెట్ పెరుగుతుంది. ఇతరుల్ని క్షమించడానికి, సమస్యను మరో కోణం నుంచి చూడడానికి, మిమ్మల్ని మీరు క్షమించుకోవడానికి, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండడానికి, టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉండడానికి, నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ మార్చుకోవడానికి ఈ గ్రోత్ మైండ్ సెట్ బాగా సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఈ బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి ద ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో బుక్ లోని కీ పాయింట్స్ ఏంటో తెలుసుకుందామా? ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి మీరు చేయగలిగిన పనులేంటి, చేయలేని పనులేంటి అనేవి క్లియర్ గా రాసుకొని అనలైజ్ చేయాలి. ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి వచ్చే ముందు వెంటనే ఇది మంచిది, ఇది చెడ్డది అని జడ్జ్ చేయకండి. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కోపంలో ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు తెలియడానికి ఇతర వ్యక్తి దృష్టి కోణం నుంచి మిమ్మల్ని మీరు చూసుకోండి. అప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతే ఇక చెప్పడం వృధా. అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారిని వదిలేయటమే మంచిది. సొంత మనుషులే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారికి మీ ఇబ్బందిని వివరించి బౌండరీస్ సెట్ చేసుకోండి. వీలైతే ఒకసారి క్షమించండి. అప్పుడు మీలో ఉన్న భారం అమాంతం దిగిపోతుంది. చివరగా మార్పుకి సిద్ధంగా ఉండండి. గ్రోత్ మైండ్ సెట్ పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.